మనం అమావాస్య అంటే భయపడతాం కానీ భార్యాభర్తలో ధనయోగం కలుగుతుంది. గురుగారు, అసలు అమావాస్య విశిష్టత ఏంటి? అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోకూడదు, కొత్త పనులు మొదలు పెట్టకూడదు అంటారు కదా, ఎందుకు అలా అంటారు? అసలు చాలామంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు. అసలు అమావాస్య అంటే చాలామంది అమ్మో అమావాస్య అంటారు, చెడు సంబంధమైనటువంటి తిథి అని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే అసలు అమావాస్య రోజు ఏమిటి చెయ్యాలి, అసలు అమావాస్య చేయకూడని పనులు ఏమిటి, అమావాస్య రోజు కొంతమంది పనులు కూడా మొదలు పెట్టారు, అది కరెక్టేనా అన్న విషయం గురించి కాస్త తెలుసుకుందాం అమ్మ. అమావాస్య అంటే అది పితృతిథి, పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి. అయితే ఆ రోజు ఏమిటి చెయ్యాలి అంటే, అమావాస్య రోజు గతించినటువంటి పితృలు, తండ్రి కానీ తల్లి కానీ గతిస్తే స్వర్గస్థులైతే ఆ యొక్క రోజు వాళ్ళు భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చి వాళ్ళ తాలూకా సంతతి ఇచ్చినటువంటి తిల తర్పణాలను స్వీకరించి వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజు పితృదేవతలకు సంబంధించి తిల తర్పణాలంటూ ఇవ్వాలి. తిల తర్పణం, తిల అంటే నువ్వులు, నల్ల నువ్వులతో తర్పణాలంటూ ఇవ్వాలి. అది ఇవ్వడం ద్వారా వారి యొక్క రుణం మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ శరీరం వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. వాళ్ళ రుణం తీర్చుకోలేనప్పుడు మనకి ఆ ప్రయోజనం అంటూ లేదు. అందుకే మనకి సనాతన ధర్మంలో మనం చెప్పేవి ఏమిటంటే 4 రుణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి. ఋషి రుణం, దైవ రుణం, పితృరుణం, అదేవిధంగా బ్రహ్మ రుణం. ఈ ఖచ్చితంగా ఈ రుణాలు మనం తీర్చుకోవాలి అంటారు. కాబట్టి ఖచ్చితంగా పితృదేవతలకి ఆ రోజు తర్పణం ఇవ్వాలి. ఇంకా ఓపిక ఉంది, శక్తి ఉంది అన్నవాళ్ళు చక్కగా ఆ రోజు అమావాస్యకి వారి యొక్క పితృదేవతలను తలుచుకొని బ్రాహ్మణుడికి పొత్రలు ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వారు పితృదేవతలు ఆశీర్వదించడం ద్వారా వాళ్ళ సంతతి అంతా కూడా అభివృద్ధిలోకి వస్తుంది. మనకి శాస్త్రంలో ఉంది, ఒక కుటుంబంలోకి ఒక బిడ్డను ఇవ్వాలి, ఒక జీవుణ్ణి ఇవ్వాలి అంటే శివుడుట పితృదేవతను పిలుస్తారట. పితృదేవత పిలిచి నీ యొక్క వంశానికి సంబంధించి నేను ఇది ఇస్తున్నాను అడిగి ఇస్తారట. అంత విశేషమైనటువంటిది ఈ పితృదేవతలకు, అంత వైశిష్ట్యం కలిగినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా మనకి దేవతలు పూజ చేస్తే అనుగ్రహిస్తారో లేదో తెలియదు, కానీ పితృదేవతల యొక్క కర్మను మనం చేస్తే ఖచ్చితంగా పితృదేవతలు మనకి ఆ వంశాన్ని తరిస్తారు, వాళ్ళు ఆ వంశాన్ని ఉద్ధరింపజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించినటువంటి క్రియ అమావాస్య రోజు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, చేయాల్సిందే. ఇదెవరు చెయ్యరు. దాని ద్వారా మనకి ఈ పితృదోషం అనేది, ఈ వంశం అనేది సంతానం కలగకపోవడం, సంతానం కలిగిన వాళ్ళు చక్కగా వృద్ధిలోకి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పితృదేవతలను మనం సంతుష్టులు చేస్తూ ఉండాలి అమావాస్య రోజు చేయాల్సినటువంటి పని. ఇంకొక విషయం ఏమిటి అంటే, అమావాస్య రోజు ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏమిటి అంటే, ఇంట్లో బూడిద గుమ్మడికాయ ఏమైనా మార్చాలన్నా చేయాలన్నా అమావాస్య రోజు మార్చడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమిటి అంటే, మనం అమావాస్య అంటే భయపడతాం కానీ ఓడ్యాన దేశం, మన పక్క రాష్ట్రం అయినటువంటి ఓడ్యాన దేశం అంటే ఒడిస్సా రాష్ట్రంలో అమావాస్యని చాలా పర్వదినంగా వాళ్ళు చేసుకుంటారు. ఆ రోజు శుభకార్యాలని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా తమిళ రాష్ట్రం వాళ్ళు కూడా అమావాస్యని పెద్దగా ఇదిగా తీసుకోరు. మనకి అమావాస్య పర్వదినం అనేది ప్రధానంగా ఏమిటి అంటే శాక్తేయ ఉపాసనకి చాలా ప్రీతికరమైనటువంటి తిథి అంటారు. శాక్తేయ ఉపాసన అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనకి చాలా ప్రీతికరమైనటువంటి తిథిగా మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి అమావాస్య రోజు చాలా వైశిష్ట్యం కలిగినటువంటిది. మనకి దినదినంగా ప్రవర్తమానంగా రోజు పాడ్యమి, విధియ, తదియ, చవితి, శుక్లపక్షంలో చక్కగా పౌర్ణిమ వచ్చినంత వరకు దినదిన ప్రవర్తమానంగా చంద్రుడి తలకు బలం అనేది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ప్రతిరోజు కూడా పౌర్ణమి తర్వాత మళ్ళీ పాడ్యమి, విధి అని ఒక్కొక్క రోజు తగ్గుతుంటుంది. అమావాస్య అయ్యేసరికి చంద్రుడు కనిపిస్తాడు. అంటే అమావాస్య రోజు మనకు కనిపించండి కదా, చంద్రుడి తలకు బలం అనేది మనకు ఉండదు. కాబట్టి చంద్రో మనసో జాతః, అందుకే చంద్రుడు మనసు కారకుడు. కాబట్టి ఆ మనస్సు సరిగ్గా సక్రమ మార్గంగా ఆ రోజు ఉండదు. కాబట్టి ఆ రోజు శుభకార్యాలు ఇవన్నీ కూడా చేయకూడదు అన్నటువంటి ఒక భావన. నెక్స్ట్ తిథి దేవతల్లో కూడా ఆ రోజు అంత ఉత్తమమైనటువంటి తిథి దేవతకి సంబంధించి అంత ఉత్తమమైనటువంటి తిథి దేవత కాదు. కాబట్టి ఆ రోజు విసర్జించాలి అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా అమావాస్య రోజు మన వ్యూవర్స్కి మంచి ఒక పరిహారం చెప్తున్నాను. ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, అంటే రుణాలు అయిపోయి ఎంత సంపాదించిన డబ్బు నిలవక ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు చూసారా, వాళ్ళు అమావాస్య రోజు ప్రదోషకాలం అంటే సాయంకాల కాలంలో చక్కగా పరవన్నం, బెల్లపరవన్నం వండి ఆ రోజు చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి ఆరావళి కుంకుమతో చక్కగా పూజ చేసి సాంబ్రాణి ధూపం అంతా వేసి ఈ పరవన్నం నివేదన చేయడం ద్వారా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అలక్ష్మి పోయి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. అది విశేషమైనటువంటి తిథమ్మ. అదేవిధంగా
చేయకూడని పనులు ఏమిటి అంటే ఆ రోజు శుభకార్యాలు చేయకూడదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అమావాస్య పర్వదినం చేయకూడదు. అదేవిధంగా ఆ రోజు క్షౌరకర్మలు చేసుకోకూడదు. అదేవిధంగా ఆ రోజు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ రోజు చాలా భార్యాభర్తలు నియమంగా ఉండాలి అని ఈ విధంగా కొన్ని విషయాలన్నీ కూడా తెలియజేసింది. కాబట్టి ఈ విధంగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది తల్లి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.